పండగ అంటే సంతోషం, వేడుక అంటే అందరూ కలిసి జరుపుకునేది. కానీ ఇండోర్లో ఒక ప్రైవేట్ క్రిస్మస్ వేడుక మాత్రం రణరంగంగా మారింది. ఒక మాల్ లోపల నిశ్శబ్దంగా జరుగుతున్న ప్రోగ్రాంను కొందరు అడ్డుకోవడం, డెకరేషన్లు పీకేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలొక ప్రైవేట్ ఈవెంట్ను అడ్డుకునే హక్కు ఎవరికైనా ఉందా? ఇండోర్లో ఆ రాత్రి ఏం జరిగింది? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. అసలేం జరిగింది? డిసెంబర్ 25, 2025 రాత్రి ఇండోర్లోని ది హబ్ మాల్లో గోల్డెన్ క్రిస్మస్ పేరుతో ఒక నెట్వర్కింగ్ ఈవెంట్ జరుగుతోంది. ఇదొక ప్రైవేట్ కంపెనీ నిర్వహించిన ప్రోగ్రాం. అయితే వేడుకలు జరుగుతుండగా ఒక గ్రూపు లోపలికి ప్రవేశించి అక్కడి డెకరేషన్లను తొలగించి నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. దీనివల్ల కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఈవెంట్ నిర్వాహకురాలు తాను క్రైస్తవురాలని, ఇది తన కంపెనీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రైవేట్ ఈవెంట్ అని స్పష్టం చేశారు. పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించిన తీరు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. మాల్ సెక్యూరిటీ మరియు సిబ్బంది వెంటనే స్పందించడంతో గొడవ పెద్దది కాకుండానే సద్దుమణిగింది. సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు. ది ఆన్లైన్ డిబేట్. ఈ ఘటనపై ఇంటర్నెట్ రెండుగా చీలిపోయింది. ఒక వర్గం ఒక ప్రైవేట్ ప్రదేశంలో జరిగే వేడుకలను అడ్డుకోవడం మతపరమైన అసహనం అని విమర్శిస్తున్నారు. మరో వర్గం సెలబ్రేషన్ల విషయంలో ఉన్న నిబంధనల గురించి చర్చిస్తున్నారు. కానీ మెజారిటీ ప్రజలు మాత్రం ఇలాంటి గొడవలు ప్రజాశ్రాంతికి భంగం కలిగిస్తాయని, ఇలాంటి చర్యలను ఖండించాలని అభిప్రాయపడుతున్నారు. మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది. ప్రైవేట్ వెన్యూలో చట్టబద్ధంగా జరిగే ఏ వేడుకలకైనా రక్షణ ఉంటుంది. భిన్నాభిప్రాయాలుంటే చర్చించుకోవాలి, కానీ బలవంతంగా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఇండోర్ వంటి ప్రశాంతమైన నగరంలో ఇలాంటి చిన్నాచితక ఘటనలు మత సామరస్యాన్ని దెబ్బతీయకూడదు. పండగ ఏదైనా అది ప్రశాంతంగా జరుపుకున్నప్పుడే దానికి గౌరవం. మరి ఇండోర్ ఘటనపై మీ అభిప్రాయమేంటి? ప్రైవేట్ ఈవెంట్లలో ఇతరుల జోక్యం ఎంతవరకు కరెక్ట్? కామెంట్స్లో చెప్పండి. స్టే సేఫ్, స్టే యునైటెడ్.